You put your shoes? What? Huh? Try this next section on your own. Which two words can replace the word what? Everything. Put shoes. Wait. Yeah. Give me hugs and kisses. What? Mm-hmm. Have. I'm gonna let you go. Which two words could replace the word? హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి వ్లాగ్. కొలంబస్ డే లాంగ్ వీకెండ్ కాబట్టి మేము ఫ్రైడే రోజు నైట్ మా సుష్మిత వాళ్ళ దగ్గరికి వచ్చాము. నెక్స్ట్ డే సాటర్డే మేము న్యూయార్క్ లో ఉన్న హంటింగ్ మౌంటైన్ కి వెళ్తున్నాము. ఈ హంటింగ్ మౌంటైన్ అనేది న్యూయార్క్ లో ఫాల్ కలర్స్ చూడడానికి బెస్ట్ ప్లేస్ అన్నమాట. హంటింగ్ మౌంటైన్ కి మేము ఎలా వెళ్ళాము, అక్కడ డే 1 లో ఏమేం చేసామో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. న్యూ జెర్సీ నుంచి న్యూయార్క్ లోని ఈ హంటింగ్ మౌంటైన్ కు వెళ్ళడానికి 2.5 hours పడుతుంది. ఫస్ట్ మా ప్లాను మార్నింగ్ వెళ్ళి డే అంతా ఫాల్ కలర్స్ చూసి నైట్ ఇంటికి రిటర్న్ అవ్వాలని. ఇంట్లో నుంచి బయటకు రాగానే మంచి సాంగ్స్ వినిపించాయి. ఏంటని చూస్తే మేము ఉండే పక్క స్ట్రీట్ లో ఈ ఆటమ్ ఫెస్ట్ జరుగుతుంది. ఆ స్ట్రీట్ లో ఉన్న ప్రతి ఇంటి నుంచి ఫుడ్ తీసుకొచ్చి టేబుల్స్ పైన పెట్టి అందరికి సర్వ్ చేస్తారు. మేము జస్ట్ చూడడానికి వచ్చాము ఏం జరుగుతుంది అని. అక్కడ ఉన్న అతను మమ్మల్ని చూసి హాయ్ చెప్పి ఫుడ్ తీసుకోండి, ఎంజాయ్ యువర్ ఫుడ్ అని చెప్పాడు. అప్పుడు అర్థమైంది, ఓ ఫుడ్ వాళ్ళకే కాదు బయట వాళ్ళందరికీ సర్వ్ చేస్తున్నారని. ఇంకా పిల్లలు వాళ్ళకు కావాల్సిన చిప్స్ మఫిన్స్ అన్ని పెట్టుకుంటున్నారు. ఇక్కడ అందరు కలిసి ఆటమ్ ఫెస్ట్ చేసుకుంటారని విన్నాం గానీ ఇలా డైరెక్ట్ గా చూడడం ఇదే ఫస్ట్ టైం. చిప్స్, పాప్కార్న్, పిజ్జా, ఇంకా కుకీస్, ఇలా చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. వీటితో పాటు లెమనేడ్, కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. అందరూ వచ్చి పెట్టుకొని ఫుడ్ ఎంజాయ్ చేస్తూ మంచిగా మ్యూజిక్ వింటున్నారు. ఆ రోజు లైట్ గా వర్షం పడుతుంది, అయినా గానీ టెంట్ వేశారు పక్కన. అందరూ అక్కడ వెళ్లి కూర్చొని తింటున్నారు. మా అద్రితికి వాట్ డూ యూ వాంట్ అని అడిగితే తనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని చూపిస్తుంది. సాన్వి తన కోసం అన్ని ప్లేట్లో పెట్టింది. మా సన్విత్ అయితే ఆ రోజు ఎందుకో ఫుడ్ అంటే తీసుకోవట్లేదు. వాడికి మొహమాట పడుతున్నాడో మరి ఏంటో అర్థం కాలేదు, కానీ వాడేం తీసుకోలేదు. పిల్లలతో పాటు నేను కూడా మంచిగా ఫుడ్ పెట్టేసుకొని అక్కడ అందరం నిల్చొని కాసేపు తిని మంచిగా ఎంజాయ్ చేసాము. అలా మంచిగా ఫుడ్ తినేసి కార్ దగ్గరికి వచ్చేసరికి మా ప్లాన్ చేంజ్ అయింది. మా మరిది ఈరోజు నైట్ అక్కడే స్టే చేద్దాము హోటల్లో, మీరు వెళ్ళి పిల్లలకు అందరికీ బట్టలు ప్యాక్ చేసుకొని రండి అని చెప్తే నేను మా సుష్మిత మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి అందరికీ బట్టలు ప్యాక్ చేసుకొని వచ్చాము. వచ్చిన తర్వాత ఇప్పుడు హంటింగ్ మౌంటైన్కి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయినప్పటి నుంచి వర్షం పడుతూనే ఉంది. అమెరికాలో సమ్మర్లో చెట్లన్నీ చాలా గ్రీన్గా బ్యూటిఫుల్గా ఉంటాయి. అలా సమ్మర్లో గ్రీన్ కలర్గా ఉన్న చెట్లు ఫాల్ సీజన్లో డిఫరెంట్ కలర్లోకి చేంజ్ అవుతాయి. సమ్మర్ తర్వాత ఫాల్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫాల్ సీజన్లో ఇలా చెట్లన్నీ డిఫరెంట్ ఆరెంజ్, పింక్, ఎల్లో, రెడ్డిష్ కలర్లోకి చేంజ్ అయ్యి ఆ ఆకులన్నీ రాలిపోతాయి. దాన్నే ఫాల్ సీజన్ అంటారు. ఆ ఫాల్ కలర్స్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఆ బ్యూటిఫుల్ ఫాల్ కలర్స్ ను మనం సీనరీస్ లో చూస్తాం కదా, అవి యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ డైరెక్ట్ గా చూడవచ్చు.
అలా చెట్లన్నీ కలర్లోకి చేంజ్ అయినప్పుడు అందరూ వెళ్ళి ఆ ఫాల్ కలర్స్ను చూస్తారు. ఈ ఫాల్ కలర్స్ అక్టోబర్ 1 నుంచి మంత్ ఎండింగ్ వరకు ఉంటాయి. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క డిఫరెంట్ టైంలో వస్తాయి. ఫస్ట్ అయితే మెయిన్ అనే స్టేట్లో స్టార్ట్ అవుతుంది. అక్కడ అకాడియా అనే నేషనల్ పార్కులో ఎర్లీగా స్టార్ట్ అవుతాయి. తర్వాత వెర్మాంట్ అని ఇంకొక స్టేట్ పక్కన స్టేట్కి వస్తాయి. తర్వాత న్యూ హాంప్షైర్, కనెక్టికట్, న్యూయార్క్ ఇలా వరుసగా ఒక వీక్ డిఫరెన్స్లో చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క స్టేట్లో ఈ ఫాల్ కలర్స్ను చూడడానికి కొన్ని పర్టికులర్ ప్లేసెస్ ఉంటాయి. అలాంటి వాటిలో ఈ న్యూయార్క్లోని క్యాట్స్కిల్ అనేది ఒకటి. ఈ క్యాట్స్కిల్లోనే ఈ హంటర్ మౌంటైన్ ఉంటుంది. హైవే నుంచి క్యాట్స్కిల్లో ఉన్న హంటర్ మౌంటైన్కి వెళ్ళాలంటే మధ్యలో ఇంకొక మౌంటైన్ దాటాలి. ఇప్పుడు మేము ఆల్రెడీ ఇంకొక మౌంటైన్ పైన ఉన్నాము. ఇంతకుముందు నేను హైవేలో డ్రైవ్ చేశాను. ఈ మౌంటైన్కి వచ్చేసరికి నేరో రోడ్స్ ఉన్నాయి. నేను డ్రైవ్ చేయలేనంటే మా వారు తీసుకొని డ్రైవ్ చేస్తున్నారు. ఈ మౌంటైన్ కూడా చాలా హైట్లో ఉంది. ఈ మౌంటైన్కు పైన వరకు వచ్చేసరికి మా అందరి చెవులు పాపయ్యాయి. ఇప్పుడు క్యాట్స్కిల్ మౌంటైన్కి రీచ్ అయ్యాము. ఇక్కడ కనిపించేది స్కూలు. పిల్లలకి చాలా బాగా నచ్చింది. ఈ సిటీ చాలా బాగుంది. మా మరిది వాళ్ళు రావడానికి ఇంకొక 1 అవర్ పడుతుంది. అందుకని మేము కార్ పార్క్ చేసి లోపల వెళ్ళి అన్ని చూసాము. ఇప్పుడు లోపలికి వచ్చేసాము. రాగానే ఎదురుగా టికెట్ కౌంటర్ ఉంది. ఈ రోజు అయితే మేము టికెట్ తీసుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ 4 o'clock అవుతుంది. అందుకని చెప్పి మేము లోపల బిల్డింగ్ ఎలా ఉందో చూడడానికి వెళ్తున్నాము. ఈ బిల్డింగ్ లో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, అలాగే గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. లోపలికి రాగానే ఇలా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ స్టాచ్యూ ఉంది. లోపల షాపింగ్ కూడా చేయవచ్చు. మనం తీసుకొచ్చిన వస్తువులను లాకర్ లో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా లాకర్స్. Orange or red, I can get the లోపల మొత్తం చూసిన తర్వాత ఇప్పుడు బయటకు వస్తున్నాము. బయటకు రాగానే చాలా బాగుంది. బయట రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. అక్కడ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ కూడా జరుగుతుంది. అందరు కూర్చొని చూస్తున్నారు.
great time, guys. Thank you so much for all your energy and your grace. మా సుష్మిత వాళ్ళకు కాల్ చేస్తే వాళ్ళు ఇంకా టైం పడుతుంది అని అన్నారు. అందుకని వాళ్ళు వచ్చేంత వరకు ఇక్కడ మ్యూజిక్ కాన్సర్ట్ చూస్తూ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. ఇదే న్యూయార్క్లో ఉన్న క్యాట్స్కిల్ మౌంటైన్, ఇంకా హంటర్ మౌంటైన్ కూడా. అలా రైడ్స్తోని మనము మౌంటైన్ పైనకు వెళ్తాము. ఈ రోజైతే టైం అయిపోయింది, మేము ఎక్కట్లేదు. ఇక్కడ పిల్లలు ఎక్కడానికి అక్కడ రాక్ క్లైంబింగ్ కూడా ఉంది. ఇక్కడ మౌంటైన్ పైనకు వెళ్ళడానికి 2 సీనిక్ స్కై రైడ్స్ ఉన్నాయి. ఇది ఫాల్ సీజన్ కాబట్టి ఆ రైడ్ ని ఇలా డెకరేషన్ గా పెట్టి పంప్కిన్స్ తోని ఎండుగడ్డితోని డెకరేషన్ చేశారు. తర్వాత మా సుష్మిత వాళ్ళు వచ్చారు. అందరం కలిసి ఉండడానికి ఎయిర్బిఎన్బి హోటల్ తీసుకున్నాము. వెళ్లే దారిలో ఇండియన్ రెస్టారెంట్ లో ఫుడ్ పికప్ చేసుకోవడానికి వచ్చాము. ఫుడ్ పికప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎయిర్బిఎన్బికి రీచ్ అయ్యాము. ఈ ఎయిర్బిఎన్బి 5 బెడ్రూమ్ 2 బాత్. మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ కూడా వచ్చారు. ఇప్పుడు ఎయిర్బిఎన్బి హోమ్ టూర్ చూపిస్తాను, ఎలా ఉందో చూసేయండి.
Switching the password. Monopoly. Yes, Radhiti. You want to play games? Yes. Okay. Certainly every day is extraordinary. Hey, they only have these two. Yes. They only have two, right? Yes. వచ్చేటప్పుడు ఇంటి నుంచి తెచ్చుకున్న లెమన్ రైస్ వడలతో పాటు రెస్టారెంట్ నుంచి తెచ్చుకున్న వెజ్ బిర్యానీ మంచూరియా అన్ని తినేసి నైట్ పడుకున్నాము. నెక్స్ట్ డే హంటర్ మౌంటైన్ ఎక్స్ప్లోర్ చేసాము. హంటర్ మౌంటైన్స్ లో ఫాల్ కలర్స్ ను ఎలా ఎక్స్ప్లోర్ చేసామో ఇంకా ఏమేం ప్లేసెస్ విజిట్ చేసామో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్డ్ టు ప్రశాంత్ యూఎస్ఏ వ్లాగ్స్. బై ఎవ్రీవన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.